రైతు సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తెలుసుకుపోయేది ఏంటంటే కవర్ ఉన్న పండ్లకు మరియు కవర్ లేని పండ్లకి తేడా ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఈ కవరు, ఇది మన మ్యాంగో ఫ్రూట్ కోసం ప్రొటెక్షన్కి సంబంధించిన కవర్ అనమాట. సో అయితే దీనివల్ల లాభాలు ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా వచ్చేసి ఫ్రూట్ ఫ్లైను ప్లస్ త్రిప్స్, సో ఎలాంటి పెస్ట్ కూడా అటాక్ అవ్వకుండా సేఫ్ గార్డ్ చేస్తాయి అన్నమాట ఈ కవర్. సో ఇది వేయటం వల్ల మనకి ఎలాంటి పెస్ట్ ప్రాబ్లం అనేది ఉండదు. సెకండ్ వచ్చేసి సన్ బర్న్ అనేది తగలదు. సో ఎండ వల్ల మనకి లేనిపోయిన మచ్చలు అనేది వస్తుంటాయి. సో కవర్ వేయటం వల్ల సన్ బర్న్ కూడా అనేది తగలకుండా, మచ్చలు లేకుండా కాయ అనేది షైనింగ్గా క్వాలిటీగా వస్తుందన్నమాట. సో మనకి సన్ బర్న్ ఉండదు. నెక్స్ట్ రెయిన్ అనేది పడడం వల్ల కూడా మనకి ఈ కవర్ ప్రొటెక్షన్ చేస్తుంది. సో రెయిన్ పడడం వల్ల ఎలాంటి ఫంగస్ అనేది అటాక్ అవుతుంది కాబట్టి, సో మనకి కవర్ వేసుకోవడం వల్ల ఆ రెయిన్ పడినా కూడా మనకి కాయ అనేది ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో ఇంకా వచ్చేసి ఈ క్వాలిటీ అనేది కవర్ వేయటం వల్ల కాయ వచ్చేసి మంచి షైనింగ్గా మంచి క్వాలిటీగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి చూసుకోండి, మనకి కవర్ ఉన్న ఫ్రూట్ వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది. సో ఈ షైనింగ్ క్వాలిటీ అనేది ఏమవుతుందంటే మనకి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. నెక్స్ట్ మనకి ఎక్స్పోర్టింగ్ కూడా ఈజీ అవుతుంది అనమాట. మన కాయని చూడగానే ఆటోమేటిక్గా ఈజీగానే అందరూ కస్టమర్స్ అనేది ఈజీగా తీసుకుంటారు. సో కవర్ వల్ల బెనిఫిట్స్ ఇన్ని ఉన్నాయి మనకి. సో కవర్ లేని ఫ్రూట్ ఎలా ఉంటుంది ఏంటనేది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కవర్ ఉన్న కాయల గురించి మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ కవర్ లేని కాయల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కవర్ లేని కాయలు అనమాట. సో వీటికి చూడండి, సేమ్ ఏజ్ సేమ్ స్టేజ్. సో డిఫరెన్సెస్ వచ్చేసి మనకి ఈ క్వాలిటీలో ఉంది డిఫరెన్స్. ఇవన్నీ కూడా డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయి, ఈ మచ్చలు ఇలాంటివన్నీ నెక్స్ట్ గాలి వేసినా కూడా ఈ టైప్లో రఫ్ అనేది వస్తుంటాయి. సో ఈ మచ్చలు ఏవి లేకుండా సో ఫ్రూట్ కవర్ వల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలో కవర్ లేని కాయల్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే వర్షం వలన ఫంగల్ అటాక్ ఉంటుంది, అంటే తెగుళ్ళు రావడం అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాయ పైన మచ్చలు అనేది రావడం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎండ వలన మచ్చలు వచ్చి ఫ్రూట్ క్వాలిటీ తగ్గిపోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకి 100% ఈల్డ్లో మినిమం 60% ఫ్రూట్ ఫ్లై అటాక్ అయ్యి మొత్తం డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మేజర్గా మనం ఈ ఏవైతే కవర్ ప్రొటెక్షన్ ఉందో, సో దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో క్వాలిటీ షైనింగ్ ఉంటుంది. సో మార్కెటింగ్ కూడా ఈజీ అవుతుంది. మనం వచ్చేసి ఇది వచ్చేసి మన జియాన్ అగ్రిటెక్ కంపెనీకి సంబంధించిన కవర్ అనేది మనం ఆన్లైన్లో ఆర్డర్ తెప్పించుకున్నటువంటి కవర్స్ అనమాట ఇవి. సో ఇవి అయితే మనకి క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ వాటర్ ప్రొటెక్షన్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి హ్యూమిడిటీ కంట్రోల్ అంటే స్మాల్ హోల్ కూడా ఇచ్చారనమాట. హ్యూమిడిటీ కంట్రోల్ కోసం చిన్న హోల్. దీన్ని బట్టి మనకి ఏంటంటే లోపల చెమట అనేది పట్టకుండా సో కాయ అనేది హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే వెరైటీని బట్టి కూడా కవర్స్ సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి ఏదైతే స్మాల్ వెరైటీస్ ఉంటాయో, అంటే ఈ కేసరి అవ్వచ్చు, ఆరినికా అవ్వచ్చు, ఆల్ఫోన్సో అవ్వచ్చు, సో ఈ టైపులో సువర్ణరేఖ ఈ టైప్లో స్మాల్ వెరైటీస్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి స్మాల్ కవర్ ఉంటుంది. ప్లస్ మనకు వచ్చేసి బిగ్ సైజులో బంగనపల్లి, హిమాయత్, మల్లికా వెరైటీస్ ఏవైతే బిగ్ సైజులో ఉంటాయి, పెద్ద సైజులో, వాటికి అనేది డిఫరెంట్గా పెద్ద సైజు కవర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి మన దగ్గర ఉన్నటువంటి వెరైటీని బట్టి మనం కవర్స్ ఆర్డర్ పెట్టుకొని, సో ఈ స్మాల్ సైజ్ మినిమం లెమన్ సైజులో ఉన్నప్పుడు కవర్స్ వేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా క్వాలిటీగా ఫ్రూట్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.